ఈయన పార్లమెంటు పార్టీ పెట్టి పార్లమెంటులో 348 సీట్లు తీసుకొని అప్పుడు కూడా చట్టాన్ని మార్చలేరు, రాజ్యాంగాన్ని మార్చలేడు కదా, అప్పుడు కూడా మార్చలేడు రాజధానిని. ఎందుకు ఏంటి ప్రొవకేషన్ అని అడుగుతాయి కోర్టులు, తర్వాత కోర్టులు స్క్రూటినీ ఉంటుంది, అందువల్ల అది కూడా చేయలేడు, అది జరిగినా చేయలేడు రాజధానిని మార్చటం అనేది. ఇప్పుడు మీరు చెప్పిన అది ఎక్కడ జరుగుతుంది సార్, ఇప్పుడు మీరు చెప్పిన కేసులన్నీ కూడా పెట్టడం, ఇది కాన్స్పిరసీ థియరీ కూడా పెట్టడం, ముందర వాళ్ళు అక్కడ నేలపాడు రైతుల్ని వాళ్ళని పిలుచుకొని మాట్లాడుకోవటం దగ్గర నుంచి, అవును, దాన్ని ఎడిట్ చేసి టెలికాస్ట్ చేయటం దగ్గర నుంచి, ఇవన్నీ కూడా ఈ కుట్రని ఎస్టాబ్లిష్ చేసే ఫ్యాక్ట్లు. ఎందుకు ఆ రోజు సాయంత్రం ఆ సమావేశానికి వెళ్ళొచ్చి భూమి తిరిగి ఇచ్చేసాడు, భూమి ఇచ్చేసాడు కదా, ఆ రైతులు అడిగితే మొత్తం చెప్పేస్తా కంప్లీట్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి. ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు, లేకపోతే అక్కడికి వీళ్ళు రావాల్సిన అవసరమే లేదు. రైతులకు అక్కడ రైతు గురించి, లేకపోతే ల్యాండ్ ఇవ్వని రైతు గురించి వీళ్ళు పరామర్శించాలి అంటే వీళ్ళు ఇంత మంది మార్బలంతో, ఈ గ్యాంగులతోటి, రౌడీ గ్యాంగులతో రావాల్సిన అవసరమే ఉంది. తీసుకుని కటార్లు తీసుకొని రావాల్సిన అవసరమే ఉంది. వాళ్ళు అక్కడ పేరుని నానిని కానీ లేకపోతే అంబటి రాంబాబుని కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బౌన్సర్లు ప్రొటెక్ట్ చేసుకునే విధానం చూడండి. వాళ్ళు ఎట్లా ఏ విధంగా తీసుకొచ్చి వాళ్ళు అటాక్ చేసి పైకి బ్లేమ్ రైతుల మీద వేసి వెళ్తూ ఉన్నారు. అంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ ముందర గూండాలతో పోల్చారు, పైగా గూండాలు, రైతుల్ని గూండాలు అంటున్నాడు. మీరు చెప్పిన కేసులన్నీ పెడతారని ఈ అంబటి రాంబాబుకి ముందరే తెలిసి ఇవన్నీ ముందరే చెప్పేస్తున్నాడు. మా మీద కేసులు పెడుతున్నారని, కేసులు పెడుతున్నారు. ఇంకా పెట్టలేదు రాంబాబు గారు, పెడతారు ఉండండి. ఇక్కడ ఆ కానిస్టేబుల్ మీద దాడి చేసింది రైతులు అని చెప్తున్నాడు. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఈ దశాబ్ద కాలంలో. కానిస్టేబుల్ మీద తిరగబడే అంత తెగింపు రైతుల్లో ఉంటే అది యాక్చువల్ స్టోరీ ఏంటో తెలుసా వికే గారు? ఆ కానిస్టేబుల్ వీళ్ళని ఆపుతున్నాడు, వద్దయ్యా పోవద్దు, అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు, అటు పోవద్దు, అమరావతి రైతులు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు, అటు పోవద్దు అంటే రాయి తీసి తల మీద వేశారు. ఆ నేరాన్ని తీసుకొచ్చి అమరావతి రైతుల మీద వేస్తున్నారు. అమరావతి రైతులు గూండాలు అంటున్నాడు. ఈ అంబటి రాంబాబు నేరుగా వచ్చి అమరావతి రైతులు గూండాలు అని చెప్తున్నాడు. అంటే ఇంత దారుణంగా వీళ్ళందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. వేశ్యలు అన్న వాళ్ళకి గూండాలు అనడం పెద్ద కష్టమా? అసలు మొత్తం అమరావతిలో మొత్తం వేశ్యలు ఉన్నారు, వేశ్యలు పెరిగిపోతున్నారని చెప్తున్నాడు. అంటే ఆ చెప్పిన వాళ్ళకి, ఆ చెప్పిన గ్యాంగ్ కి గూండాలు అనడం పెద్ద కష్టమేం కాదు. ఇవన్నీ కూడా చాలా చాలా సీరియస్ నేరాలండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈరోజు మీరు బయట వేసిన ఆ ఒక్కటి చాలు వికే గారు. సివియారిటీ అంటే తెలుసు, సివియారిటీ మొత్తం అసలు ఇందులో సీన్ ఆఫ్ అఫెన్స్ ఎట్లా జరిగింది అనేది చెప్పటానికి ఆ అమ్మాయి ఒక్క వాంగ్మూలం ఒక్కటి సరిపోతుంది. ఇంత దారుణంగా ఈ ప్రవర్తించిన వీళ్ళందరూ శిక్షార్హులే. ఇంపార్టెంట్ వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణ. అంటే వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారు? రైతుల మీద దాడి చేయటానిక? వాళ్ళు కమిటీ వేశారు, రక్షణ కమిటీ ఏదో కమిటీ వేశారట. ఆ ల్యాండ్స్ అమరావతికి రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులకి కాదు సార్. అసలు 29,000 మంది రైతులు 1631 రోజులు తిండి తిప్పలు లేకుండా దీక్షలు చేస్తే పరదాలు కట్టుకుని వెళ్ళాడే గాని ఒక్క రోజైనా వెహికల్స్ ఆపి ఏంటి ఎందుకు దీక్ష చేస్తున్నాడని అడగని మనిషి, లేకపోతే ఆ రోజు 10 మందితో ఇట్లాంటి మహానేతలు ఉన్నారు కదా, గాంధీవాదులు వీళ్ళు, వాళ్ళు వెళ్ళిన వాళ్ళు, వీళ్ళతో ఒక కమిటీ చేసి వాళ్ళు ఏంటో వాళ్ళ బాధ ఏంటో తెలుసుకురండి. అసలు కనీసం ఒక డెమోక్రటిక్ వేలో నువ్వు చేయకపో, ఒక సంప్రదింపులకైనా పంపని మనిషి ఇవాళ అమరావతి రైతుల కోసం అంట పరిరక్షణ కమిటీ చేశాడంట, వీళ్ళు ఎగేసుకుంటూ వెళ్ళారంట, వెళ్ళి పైగా వీళ్ళ మీద దాడి చేశారంట. ఈ వాళ్ళు మీ ఇంటికి వచ్చి చేస్తే దాడి ఎలా అవుతుంది? కాదు, సింపుల్ లాజిక్ కదా. వాళ్ళు మీ ఇంటికి వచ్చి చేస్తే దాడి, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేస్తే వాళ్ళు ఒక్క నిమిషం గురునాథం గారు, ఒక్క నిమిషం చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత మాట్లాడుతూ కానీ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి.